సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం వంట చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ మిల్లెట్ దోశ అండ్ దాంట్లో కాంబినేషన్గా మటన్ పాయా చేశాను. అండ్ మా సన్నీ ఎలాగో తినడు కాబట్టి వాడి కోసం చికెన్ కూడా వండాను. అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పి దోశ చాలా అంటే ముందు చాలు చాలు అంటారు, కానీ కూర్చున్న దగ్గర నుంచి ఇంకో దోశమ్మ అంటూ ఉంటారు. ఫైనల్గా ముందు మీరు తినండి తర్వాత నేను తింటానని చెప్పి లాస్ట్లో కూర్చొని తినేసాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే నేను మా వారు సరవణ స్టోర్కి వెళ్ళాము. అండ్ ఇది కూడా పాడిలోనే ఉంటుంది, సరవణ ఫర్నిచర్స్ అనమాట. సో ఫర్నిచర్స్ కోసమే ఒక 9th ఫ్లోర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 9th ఫ్లోర్ అంతా స్టాక్ ఉంటుంది, 8th ఫ్లోర్స్ మాత్రమే మనకి విజిట్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఇక్కడ హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉండడం అబ్జర్వ్ చేశాను. అండ్ చాలాసార్లు వచ్చాను కానీ పెద్దగా అబ్జర్వ్ చేయలేదు అనమాట. ఇక్కడ టీకుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఉయ్యాలు చూసినప్పుడల్లా మా నాన్న కోసం కొనాలనుకుంటూ ఉంటాయి. ఈ పందిరి మంచం కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట, సోఫా కమ్ బెడ్ అలా వెరైటీస్. అండ్ ఈ చైర్ అయితే 10 days ఉన్నాను, మరి ఎప్పుడు కొంటారో ఏంటో తెలియట్లే. అండ్ ఫైనల్గా మేమైతే ఇది కొన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.